ప్రేక్షకులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రభుత్వ తీరుగానే ఏదన్నా చూస్తే అత్యంత దారుణంగా ఉంది. ఎవరో ఏమనుకుంటే నాకేమి, నా సంపాదన నేను బాగుంటే చాలు అనేటట్టుగా అనుకున్న ఈ సీఎం ఆయన ఇష్టానుసారం చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. రైతుల పరిస్థితి చూస్తే మరింత దారుణాతి దారుణంగా ఉంది. ఆరుతాడికి నీళ్లు లేవు, పంటలు పాడైపోయి ఉన్నాయి. మొన్న అకాల వర్షంతో తుఫాన్తో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ అదే ఏరియాలో మళ్ళీ ఇవాళ నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఈ సీఎం దుశ్చర్య కావచ్చు, లేకపోతే ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఏదన్నా కానీ అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎంఆర్ఓలు లేకపోతే ఎంపీడీఓలు కానీ వాళ్ళ ఏదో వస్తున్నాము, శాలరీలు తీసుకుంటున్నాం, సంతకాలు పెడుతున్నాం, వెళ్తున్నాం అనే దాని మీద తప్పితే జనానికి ఏదన్నా అవసరం అనే దాని మీద ఇంత కూడా మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా ఏదో వస్తున్నారు, సంతకాలు పెడుతున్నారు, శాలరీలు తీసుకుంటున్నారు. అదేమన్నా మాకేమైనా డబ్బులు వస్తున్నాయి అన్నట్టుగా అనుకుంటున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. నెలసరి జీతాలు కదా మేము వస్తున్నాం, తీసుకుంటున్నాం, వెళ్తున్నాం అన్నట్టుగా అనుకుంటున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఒక్క మీటింగ్ పెట్టుకొని జనానికి ఈ పని చేయాలా అనేది విజ్ఞత అనేది మర్చిపోయి బతుకుతున్నారు. అసలు వేరే ఆలోచన అనేది లేదు. ఒక్క అభివృద్ధి అనేది లేదు. సంక్షేమం అని అన్నారు. సంక్షేమం ఎవరు కావాలండి? సంక్షేమం అంతా నెలకు వచ్చేసరికి సంవత్సరానికి 15,000 రూపాయలు పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు. అంటే నెలకి ఎంత పడ్డట్టండి? రోజువారీ ఖర్చుల్లోనే ఇంత ముందర 20 రూపాయలు పెట్టి టిఫిన్ చేసేవాళ్ళు ఇవాళ 70-80 రూపాయలు అవుతుంది. ఒక్క దేనికైనా సరే ఇవాళ తెచ్చుకునేదానికైనా ఇచ్చుకునేదానికైనా సంబంధం లేనట్టుగా అసలు వాడి తీరు వాడేందో జనానికి మటుకు అర్థం కాదు. ఎవడు ఏదన్నా బాధపడి సరే పక్కా వైసీపీ నాయకులైనా సరే ఊర్లో నుంచి జనాల్లోకి వచ్చి ఏమైనా పని చేస్తున్నారా? అది లేదు. వాళ్ళకి నీళ్లు రావట్లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు. అసలు పంచాయతీ ప్రెసిడెంట్ గెలిచారు, ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక్కటన్నా పంచాయతీ పనులు చేశారా? ఆ చెరువులో మొన్న ఈ అకాల వర్షానికి తుఫాను వల్ల చెరువులో నీళ్ళు వచ్చినాయి, లేకపోతే అల్లాడిపోయేవాళ్ళు. గేదెలకు కూడా నీళ్ళు లేవు. ముందు అయితే మటుకు ఎక్కడైనా పారుతానే ఉంటుంది నీకు కావాల్సినంత. అయితే ఎవరికి ఇవ్వరులేండి, మొత్తం డబ్బులే. ఇంత ముందులేమో 70-80 రూపాయలు పెట్టేది ఇప్పుడు 200-250 రూపాయలు పెట్టి ఎంత అవుతున్నారు. జలగల్లాగా మామూలుగా కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటున్నారు. ఆ సీఎం కూడా ఏంటంటే ఎవరు ఎట్టపోయినా నాకు పర్వాలేదు, నాకు డబ్బులు వచ్చినా రాలేదా, ఇటు దద్దమ్మ సీఎం ఒకటి పెట్టుకొని. అసలైనా కుటుంబం అంటే రాష్ట్రం అంటే కుటుంబం లెక్కనే. ఈ కుటుంబంలో సాయంత్రాన్ని మనం ఎంత సంపాదించాం, కుటుంబ ఖర్చులు ఎంత అసలు ఏమన్నా తెలుసా సీఎంకి? ఏదీ తెలియదు, అసలు పట్టించుకోడు.